Hey, what is up, people? This is Suman Raidu, and welcome to my YouTube channel. And this is my first ever YouTube video. Hope you guys like it. If you like it, just go ahead and subscribe to my channel and also hit the bell icon. So, ఇది నా ఫస్ట్ వీడియో. మీకు నచ్చితే కనుక go ahead and subscribe to my channel and also hit the like button. And the stupid thing which I did was నేను హైదరాబాద్ నుంచి నిన్న స్టార్ట్ అయ్యాను. కాకపోతే కొంచెం దూరం వచ్చిన తర్వాత కొన్ని ఇష్యూస్ వల్ల కొంచెం డిలే చేయాల్సి వచ్చింది. అండ్ దాని తర్వాత బై మిస్టేక్లీ ఫుటేజ్ గాట్ డిలీటెడ్. సో అందుకే ఇక్కడ నుంచి వ్లాగ్ చేస్తున్నాను. నా రైట్ నౌ ఐ మీన్ రాజమండ్రి నుంచి నాకు లంబసింగి ఇట్ వాజ్ అరౌండ్ 180 కిలోమీటర్ అప్రాక్సిమేట్లీ. అండ్ నౌ ద టైమ్ ఈజ్ 5:15. సో ఐ ఓన్లీ హ్యావ్ 15 minutes టు గెట్ రెడీ, లగేజ్ మౌంట్ అవుట్ చేసుకొని, బికాజ్ 5:30 ఐ హ్యావ్ టు స్టార్ట్. నా ఫ్రెండ్స్ ఆల్రెడీ అరకులో ఉన్నారు. వాళ్ళు అరకు నుంచి లంబసింగి వస్తున్నారు. నేను రాజమండ్రి టు లంబసింగి వెళ్తున్నా. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లాన్ ఇంకా డిసైడ్ కావాలి ఏం చేయాలో. సో ఆ ప్లాన్ మొత్తం డిసైడ్ చేసి అండ్ దెన్ ఐల్ కీప్ యూ గైస్ పోస్టెడ్. సో టిల్ దెన్ జస్ట్ గివ్ మీ లైక్ ఎ క్విక్ స్నాప్. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఆన్ మై బైక్. ఐ హోప్ యూ లైక్ ఇట్. వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఇప్పుడు టైం కొంచెం లేట్ అయిపోయింది, 5:45 అవుతుంది. ఓ 15 minutes ఎక్కువసేపు అయింది మౌంటప్ చేసేలోపు. సో నా ఇప్పుడు వెళ్ళాల్సింది మనం లంబసింగి కాబట్టి సారీ యూట్యూబ్ గూగుల్ మ్యాప్స్ లంబసింగి directions. Your location. Oh, I have to turn on this. Yeah, I turned it on. 174 kilometers right now. చిన్న కార్ నుంచి వెళ్ళాలి ఇది. Head northwest on main road toward Kambam Chowdhury Street. So this is my సో ప్రస్తుతానికి రాజమండ్రి నుంచి బయటపడ్డాము. ఆ ట్రాఫిక్ ఈ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కూడా ట్రాఫిక్ ఉండే. అక్కడ నుంచి అయితే బయటపడ్డాను. ఇదే స్ట్రెయిట్ హైవేలో ఐ హ్యావ్ టు గో నౌ. తుని నుంచి లెఫ్ట్ తీసుకొని నర్సీపట్నం టు లంబసింగి. పొద్దున్నే వాటర్ మెలన్ అండ్ బనానాస్. సో బేసిక్లీ నాకు సన్ రైజ్ చూడాలని ఉండే, కానీ అది కుదిరేటట్లేదు. బికాజ్ నేను స్టార్ట్ అవడమే 5:40కి అయింది. 5:30కి అనుకున్నా. యాక్చువల్గా అయితే ముందే 4:30కి లేచి 4:30కి స్టార్ట్ అవ్వాలి. అట్లీస్ట్ 7 o'clock వరకు వెళ్ళినా కానీ. కాకపోతే ఏం లేదు, సన్ రైజ్ మిస్ అవుతుంది. ఈరోజు మిస్ అవుతే సన్సెట్ చూద్దాం, రేపు మార్నింగ్ సన్ రైజ్ చూద్దాం అన్నట్టు ఫిక్స్ అయిపోయాను అనమాట. రేపు మార్నింగ్ సన్ రైజ్, ఈరోజు ఈవినింగ్ సన్సెట్. ఇప్పుడే నా రైట్ సైడ్లో సన్ రైజ్ అవుతుంది. లెట్ మీ షో యూ హౌ ఇస్ ఇట్. ఐ హోప్ క్యాప్చర్ అయింది అనుకుంటాను, బట్ ఇఫ్ నాట్ డోంట్ వరీ. ఈరోజు ఈవినింగ్ కుదిరితే సన్సెట్, కాకపోతే రేపు మార్నింగ్ మాత్రం సన్ రైజ్ పక్కా. సో జస్ట్ వెయిట్ ఫర్ some time and you will be able to see the sunset or the sunrise or both. Full sun ఎంత క్లియర్గా అనిపిస్తున్నట్టు తెలుసా. I just stopped here for a quick break. ఇక్కడ ఎందుకు ఆగానంటే you have to see these shots in 3, 2, 1. Go. Started to feel some chills
కొంచెం చలి స్టార్ట్ అయింది లైట్గా. ఆల్రెడీ లైనర్ ఉంది కాబట్టి, కాకపోతే అప్పర్ బాడీ కాదు, లోవర్ బాడీ నా ప్యాంట్, నా నీ క్యాప్స్ దగ్గర, అక్కడ నుంచి కొంచెం కిందికి చలి స్టార్ట్ అయింది ఆల్రెడీ. లుక్ ఎట్ దిస్ వ్యూ అసలు, క్రేజీ వ్యూ అసలు, ఎంత క్రేజీ ఉంది తెలుసా. హిల్ చూడండి అసలు ఎంత డీప్ ఉందో. ఇక్కడ అవుదాం, ఫుడ్ ఏందో బ్రేక్ఫాస్ట్ చేద్దాం, దెన్ విల్ పుష్ ఆఫ్. So I just stopped here for a quick breakfast. Narsipatnam దాటగానే ఒక 10 kilometers I believe. And guess what? ఇది చెట్ల మధ్యలో ఉంది, and the name of the hotel is, let me show you this. This is the tree house, and the best thing about this place is all about the tagline. It says, count the memories, not the calories. Counting the memories is always fun, right? So I like this kind of taglines, and I'm very good at it because I'm from the business management background where I used to create the taglines as well. So let me show you once again. సో ఇప్పుడే ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది. లుక్ ఎట్ దిస్ వ్యూ మ్యాన్. నైస్. ఘాట్ రోడ్స్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మార్నింగ్ టైమ్సే. నైట్ టైం ఏమైనా ఘాట్ రోడ్లో వస్తే ఏం అర్థం కాదు. స్లైట్ లిటిల్ చిల్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. We'll see how far it would take us. సో లంబసింగి అయితే వచ్చేసాము ఇప్పుడు. అండ్ చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు మన ప్లేసెస్కి వెళ్ళాలి. ఫస్ట్ అయితే నా ఫ్రెండ్స్ వచ్చేసరికి ఇంకో 2 hours పట్టిద్ది. వాళ్ళు ఇంకా అరకు నుంచి స్టార్ట్ అవ్వలేదన్నారు. మేబీ దిల్ స్టార్ట్ విత్ ఇన్ లైక్ హాఫ్ అన్ అవర్ మేబీ. వాళ్ళు స్టార్ట్ అయ్యి వచ్చేసరికి మనం ఇక్కడ రిజర్వాయర్కి వెళ్ళేసి అక్కడ టెంట్ వేసుకుందామని ప్లానింగ్. టెంట్ వేసుకొని కొంచెం రిలాక్స్ అవుదామని. సో చెప్పడం మర్చిపోయాను యాక్చువల్గా. I was talking about my Boya mic, right? This is my Boya mic. ఇప్పటివరకు మీరు ఇంతకు ముందటి వరకు విన్నది వాయిస్ ఏమో నార్మల్ మైక్, నిన్న రాజమండ్రిలో తీసుకుంది. అండ్ ఇది బోయా మైక్. మీకు ఏది బాగా క్లియర్గా వినిపిస్తుందో కామెంట్ డౌన్ చేయండి, కామెంట్ డౌన్ అండ్ లెట్ మీ నో, సో దట్ ఐల్ యూజ్ దట్ మైక్. అంటే ఏది క్లియర్గా ఉందో దాన్ని బట్టి. సో లెట్స్ సీ. అండ్ ఇక్కడ లంబసింగిలో వాటర్ ఫాల్ ఉంది. అక్కడ వాటర్ ఫాల్ ఉండే, కాకపోతే వాటర్ ఫాల్కి మనం ఇప్పుడు వెళ్ళట్లేదు. నౌ ఐఎమ్ గోయింగ్ టు రిజర్వాయర్కి వెళ్ళి అక్కడ నుంచి దెన్ ఐ విల్ గో అండ్ సెటప్ ఎ క్యాంప్. అది ప్లాన్. ఒక 7 to 8 kilometers ఉంది. నీ డౌన్ మొత్తం చిల్ అవుతుంది తెలుసా బైక్ మీద వస్తుంటే, ఈ వెదర్లో, ఈ టైంలో కూడా. Maybe it's 11:30 around something. ఇందులో ఒక్క వెహికల్ తప్పితే ఇంకేం పట్టదు అనిపిస్తుంది నాకు. దానికి ఇంత జరుగుతుంది. చూద్దాం ఎక్కడి వరకు వెళ్ళాలి మనం. నైట్ క్యాంపింగ్ చేసుకోవడానికి మంచి ప్లేస్ చూసుకోవాలి. వాటర్ ఫాల్ అవన్నీ చూసుకొని వచ్చి, నాకు తెలిసి ఒక ఏదైనా మంచి ప్లేస్ చూసుకొని అక్కడ క్యాంపింగ్ చేసుకుందాం అనుకుంటున్నా. చూద్దాం ఎక్కడ ఏ ప్లేస్ దొరుకుతుందో తెలియదు కదా. సో చూసి దెన్ ఐల్ లెట్ యు నో గైస్ అబౌట్ హౌ డస్ ఇట్ ఫీల్స్, హౌ ఇట్ ఈస్ వర్కింగ్ అండ్ ఆల్.
It's just a small stretch of like 7 kilometers, I believe. GGW Ashramam. ఈ రెండు మైక్ని కంపేర్ చేస్తే నాకు ఏది బెస్ట్ అని అర్థం అవ్వట్లేదు, బికాజ్ నేను ఇంకా ఈ నార్మల్ మైక్ది వీడియోస్ చూడలేదు హౌ క్లారిటీ ఎంత బాగా వచ్చింది అనేది. సో ప్లేస్ లేదు భయ్యా, సారీ. లిఫ్ట్ అడిగారు పాపం, కాకపోతే నా దగ్గర ప్లేస్ లేదు బికాజ్ నా క్యాంపింగ్ టెంట్ అండ్ స్లీపింగ్ బ్యాగ్ అన్నీ సెటప్ అయిపోయాయి నా పిలియన్ సీట్ పైన. అండ్ దాని బ్యాక్ సైడ్ ఐ హ్యావ్ మై ఓన్ దిస్ థింగ్, వాట్ యు సే, టాప్ బాక్స్. రిజర్వాయర్కి వెళ్ళడానికి ఇలా ఉంది ప్లేస్. ఫక్, దాట్ ఈజ్ లైక్ స్టూపిడ్. రోడ్ వేస్తున్నట్టున్నారు. నా టైర్ బర్స్ట్ అవ్వకపోతే బాగుండేది. ఇక్కడ ఏమవుతుందో తెలీదు, చూద్దాం. వేర్ ఇస్ దట్ రిజర్వాయర్? 950 meters అన్నాడు. సో ఈ ప్లేస్లో నేను క్యాంప్ సెటప్ చేసుకున్నా. ఈ ప్లేస్లో ఎందుకు సెటప్ చేసుకున్నానంటే జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ లేక్ అండ్ దిస్ సీనరీ. ఎంత క్రేజీ ఉంది తెలుసా, ఇక్కడ పీస్ఫుల్గా ఉంది. అండ్ నా ఫ్రెండ్స్ వచ్చేలోపు ఐల్ జస్ట్ సెట్ అండ్ చిల్ డౌన్. అండ్ మీన్ వాల్ యూ గైస్ వాచ్ దిస్. ఆగండి ఒక్క నిమిషం, విండ్ నాయిస్ ఎక్కువ ఉంది కదా, బట్ ప్లీజ్ డోంట్ మైండ్. సో చెక్అవుట్ దిస్ ఇన్ 3, 2, 1 గో. సో ఇక్కడ నుంచి ఐఎమ్ స్టార్టింగ్ రైట్ నౌ. ఎందుకంటే క్యాంప్ టెంట్ మొత్తం తీసేసాను. బికాజ్ నా ఫ్రెండ్స్ వచ్చేసి దే ఆర్ లైక్ దే వాంటెడ్ టు గో టు ద కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అండ్ దెన్ కమ్ ఓవర్ హియర్. సో ఇప్పుడు నేను ఒక్కడిని ఇక్కడ ఉండడం కంటే ఇట్స్ బెటర్ ఈవెన్ ఐ విల్ కవర్ దాట్ యాజ్ వెల్. సో అది కవర్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడే టెంట్ వేసుకొని నైట్ క్యాంప్ ఫైర్ అనుకుంటున్నాము. చూడాలి వాట్స్ గోనా హ్యాపెన్. లెట్స్ జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఇంకొక 8 kilometers వరకు ఈ రోడ్ ఇలాగే ఉంటుందని చెప్పారు. 8 kilometers వెళ్ళాలి ఈ రోడ్లో. ఇక్కడ నుంచి కొత్తపల్లి వాటర్ ఫాల్స్ వచ్చి ఒక 24 kilometers ఉంది, యా మేబీ. సో లెట్ మీ సీ హౌ డస్ ఇట్ గోస్. చూస్తుంటే రోడ్ అలాగే ఉన్నట్టుంది. అక్కడ వరకు అయితే ఇప్పుడు కనిపించేంత వరకు మాత్రం ఇలాగే ఉన్నట్టు కనిపిస్తుంది. నాట్ ష్యూర్ హౌ లాంగ్ ఇట్ ఈస్, బట్ హియర్ ఇట్ ఈస్ క్వైట్ బెటర్ దెన్ దేర్. అక్కడైతే ఇప్పుడే స్టోన్స్ వేసారు అనుకుంటా, కంకర్రాలు ఇప్పుడే వేసిండ్రు అనుకుంటా. మొత్తం ఇట్లా పోకి ఉన్నాయి మొత్తం స్టోన్స్ అని. ఇట్స్ ఓకే, లెట్ మీ. అండ్ మళ్ళీ నేను ఐల్ మీట్ యూ గైస్ నియర్ కొత్తపల్లి వాటర్ ఫాల్స్. టిల్ దెన్ జస్ట్ స్నాప్ యువర్ ఫింగర్.
అరే టింకు ఏం చేస్తున్నావు? ఫోటో తీస్తున్నాను. అరే టింకు నీ స్పెట్స్ ఏమో మామ. అవి పెట్టుకో. మావాడు కష్టపడి ఇక్కడ స్విమ్ చేసి వాడి ఖజానాన్ని దక్కించుకున్నది ఏందో చూపిస్తాను అవన్నీ. 3, 2, 1 గో. ఇది వాడి కళ్ళద్దాలు. స్విమ్మింగ్ ట్రెజర్ అని చేసి మరీ తెప్పించుకున్నాడు. చాలా రేర్ గా దొరుకుతాయి ఇలాంటివన్నీ. అవునా సార్? వీడియో తీస్తున్నా బ్రో. నేను ఫోటో అనుకుంటున్నా బ్రో అది. ఇగో ఈ వీడే నేను చెప్పింది. స్నానాలు చేయడం అని కదా, వీడే అనమాట. స్నానం చేయమంటే భయపడతాడు వీడు. నెల రోజుకి ఒకసారి చేస్తాడు స్నానం వీడు. అది ఒకప్పుడు రా. మరి ఇప్పుడు 2 నెలల, ఇప్పుడు 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అయ్యేద్దాం. ఓకే, వాటర్ ఫాల్స్ గా అయిపోయింది. నా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? బ్యాక్ టు లంబసింగి. యా, లంబసింగి వెళ్ళి మళ్ళీ క్యాంప్ వేసేసుకుందామా? సో ద ప్లాన్ ఇస్ లంబసింగి వెళ్ళి అక్కడ నుంచి నా ద ప్లాన్ ఇస్ లంబసింగి వెళ్ళి ఇందాక మనం టెంట్ వేసాను కదా, క్యాంపింగ్ వేసుకున్నాం కదా. సో సేమ్ ప్లేస్లో మళ్ళీ వెళ్ళి క్యాంపింగ్ వేసుకొని కుదిరితే అక్కడ మన యూటెన్సిల్స్ దొరికితే వీఆర్ ప్లానింగ్ టు కుక్ వాట్ ఎవర్ వీ గెట్ విల్ జస్ట్ గో అండ్ కుక్ నా. దాట్ ఈస్ వాట్ ద ప్లాన్ ఇస్ అండ్ విల్ సీ వాట్స్ గోనా హ్యాపెన్. అండ్ మా టింకు గాడు ఇంకా ఫోటోలో పిచ్చి తగ్గలేదు. బట్ వాడు ఎలా ఉందంటే వాడి పిచ్చి ఇగో చూడండి. 1+1 కావాలంట వాడికి. సో నా ఇప్పుడు ఇక్కడ నుంచి అయిపోయింది. సో నా బైక్ చేంజ్ అయ్యాము బికాజ్ వాడు నా బండి నడుపుతా అంటే నేను ఈ బండి తీసుకున్నా. లెట్స్ గో నా. ఇది డామినర్. నాకు కనపడని కూడా కనపడదు సరిగ్గా ఇప్పుడు ఇలా ఉందంటే. సో కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఏం కవర్? ఏది నీదా? తీసుకొచ్చిండు అనుకుంటా కదా. అందరు బట్టలు ఉన్నాయి కదా అందులో. అవో ఉందిగా చేలో. Hey guys, thank you so much for watching till now, and this is a time to say good night because Kottapalli waterfalls tarata we came back to the same lake and ikkada rendu camp set up cheskunnam and campfire pettukunnam and we had so much of fun here. And ఇప్పుడు మాత్రం ఫుల్ ఫాగ్ ఉంది అండ్ ఇట్స్ డ్రిజిలింగ్ లైక్ ఎనీథింగ్. సో అందుకే లోపలికి వచ్చేసాం పడుకుందామని. అండ్ ఇంతకంటే ఈరోజు ఇట్ వాజ్ అ వెల్ స్పెండింగ్. చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్ రైట్, సో ఐ డోంట్ నో వాట్ టు సే. సో మేబీ ఫ్రమ్ ద నెక్స్ట్ వ్లాగ్ maybe I get to know what to speak and everything. So if you like this video, please go ahead and subscribe to my channel and also hit the bell icon. And if there are any suggestions, please leave it in the comment box or else you can drop it in my Instagram. And my Instagram is Suman Raidu 15. Once again, it's Suman Raidu 15. So you can just go ahead and subscribe to my channel, and also if you want you can go ahead and join. You can go ahead and leave a comment in the comment section. Yeah. And tomorrow is another day, so I'll come back with a new vlog again tomorrow. So till then, good nights and see you guys as soon as possible in the next vlog. Till then, take care. Bye bye. Take care.